చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి రోజు రోజుకు వివాదాస్పదం అవుతుంది. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు రాజకీయ ఎదుగుదల కోసం కృషి చేయకుండా ఇతర కులం మీద అక్కసు వెళ్ళగక్కడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. బీసీల ప్రతినిధిగా బీసీ రాజ్యం కోసం పోరాడాల్సిన తీన్మార్ మల్లన్న పోరాటం అన్న నోటి ఆరాటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. రాజకీయ ఎదుగుదల నాయకుని వ్యక్తిత్వాన్ని బట్టి పెరుగుతుంది తప్ప నోరు జారితే సాధ్యం అవుతుందా అన్నది చర్చకు దారితీసింది. తీన్మార్ మల్లన్నగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్న చింతపండు నవీన్ కుమార్ అక్కసు వెళ్లగక్కుతున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలోనే అటు కాంగ్రెస్ పార్టీలోనూ వివిధ రాజకీయ పార్టీలలో ఓ చర్చ దారితీసిన అంశం ప్రధానంగా చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ అలియాస్ తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఒక సామాన్య విలేకరిగా ప్రస్థానం ప్రారంభించి ఈరోజు రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బీసీ నినాదంతో బీసీ వర్గాల ఆశాజ్యోతిగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తారు, తప్పులేదు. కానీ తన ఉనికిని మరింత పెంపొందించుకునేందుకు వేయాల్సిన అడుగులు కొన్ని తప్పటడుగులుగా కొనసాగటమే ప్రధానమైన చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరి ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూడి చేరినంటే 2-3 పార్టీలు మారిన చింతపండు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఒక కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వాస్తవంగా ఏదైనా తన ఉనికిని కాపాడుకుంటూ ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమం వైపు వెళ్ళాలంటే తన సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘటితంగా ముందుకు సాగేందుకు ఎత్తులపై ఎత్తులు వేయాలి. కానీ ఎదుటి కులాల్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తూ తన వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చుకుంటున్నాడు తప్ప తన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. అది వాస్తవాంశం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదుగుతున్నాడో అనేది ఆయన మనస్సాక్షి తెలుసు. కానీ కొన్ని కులాన్ని కించపరిచే విధంగా రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం, వివిధ మాధ్యమాలలో ఆయన మాట తీరు చాలా అభ్యంతరమైన పరిస్థితులు చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడ చూసినా కొన్ని కులాలకు ఒక సుస్థిరమైన స్థానం ఇప్పటికీ ఉంది, ఇక భవిష్యత్తులో ఉండబోతుంది. కానీ ఆ కులాలనే తన ఎదుగుదలకు అడ్డంకి అని కులాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుతం తెలంగాణ కావచ్చు, చరిత్ర మొత్తం తిరిగేస్తే ఎంతోమంది ఉద్యమ నేతలు తమ జాతి కోసం, తన జాతి మనుగడ కోసం, జాతి అభివృద్ధి కోసం అలుపెరుగిన పోరాటాలు చేసి చరిత్రలో సుస్థిరంగా నిలబడ్డారని చెప్పవచ్చు. దాంట్లో తాజాగా మనం చూస్తున్న ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిక్ కావచ్చు, లేదా బీసీ నేత ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు తమ సామాజిక వర్గాల్ని, తమ జాతిని మేల్కొల్పే విధంగా ప్రయత్నం చేశారు, నిలబడ్డారు, కలపడ్డారు. ఆ జాతికి ఒక ఆనిముత్యంలాగా నిలబడేందుకు ప్రయత్నం చేశారు. అలా అని వాళ్ళు ఎప్పుడు కూడా నోరు జారి ఎదురు కులాలని కించపరిచే విధంగా కాకుండా
తమ కులాలకు జరుగుతున్న అన్యాయాలని ఎలుగెత్తి చాటి తమ అన్యాయాల్ని న్యాయంగా పరిపాలించాలంటూ ప్రజాప్రతినిధులను నిలదీసి ప్రభుత్వాలని కడిగే విధంగా ప్రయత్నం చేశారు. కానీ తీర్మాన్ మల్లన్న లెక్క ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం అనేది గతంలో ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. చేసిన వాళ్ళు చాలామంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోలేదు. అది వాస్తవం. ఎందుకంటే మీరు బీసీ ఐక్యతగా, బీసీ ఉద్యమ నేతగా, బీసీ ఆశాజ్యోతిగా నిలబడాలనుకున్నప్పుడు బీసీలందరినీ 93 కులాల బీసీల ఐక్యతని ఏకతాటిపై నిలబడే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా పోరాడాలి తప్ప రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాలనే మాటలు సరైన దిశ దశ అయితే కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అన్నట్టుగానే దేశంలోనూ వివిధ రాష్ట్రాలలో కొన్ని సామాజిక వర్గాలకు ఒక వ్యక్తిత్వం, ఒక గౌరవం, ఓ సుస్థిర స్థానం నిలబడి ఉంది. అది రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, వెలమ సామాజిక వర్గం కావచ్చు. వివిధ సామాజిక వర్గాలు వివిధ ప్రాంతాలలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ అక్కడ ఉన్న సామాజిక వర్గాలన్నీ కూడా వాళ్ళని నాయకులుగా నిలబడటం వల్ల ఈరోజు వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాలలో, దేశాలలో పరిపాలన చేసే స్థాయికి ఎదిగారు తప్ప ఏది కూడా వేరే అంశం అనేది లేదు. ఎందుకంటే అన్ని కులాలకు ఎవరో ఒక కులానికి చెందిన వ్యక్తి పరిపాలించాల్సిన అవకాశం ఉంటుంది. అంతే తప్ప దేశంలో ఉన్న కులాలన్నీ కలిపి తలా 10 రోజులు 5 రోజులు పరిపాలన చేసే పరిస్థితులు కాబట్టి ఎవరో ఒక కుల వ్యక్తిని మిగిలిన కులాలు నమ్మటం వలన పరిపాలన పగ్గాలు చేపట్టే అవకాశం. అలా అని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడేది తీర్మాన్ మల్లన్న ఎదుగుదలకు అది అడ్డంకే తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది తప్ప పెంచే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికైనా తీర్మాన్ మల్లన్న చాలా సందర్భాలలో మీడియా ప్రతినిధిగా పలు సంస్థల్లో పనిచేశారు, రాజకీయ పార్టీలు వేదికల మీద మాట్లాడారు. అలా అని కులాన్ని కించపరిచే విధంగా చేసినప్పుడు అది సరైన పద్ధతి కాదు. అటువంటి అంశాలు కులాల మధ్య చిచ్చుకి దారితీస్తాయి తప్ప శాంతి భద్రత విఘాతం కలిగే అంశాలు తప్ప ఒక సంస్కారవంతమైన ఒక ఎదిగే నాయకుడిగా భవిష్యత్తులో ఉండి బీసీల ఐక్యత కోసం బీసీ కులాలన్నిటి కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక పార్టీని పునర్మించుకోండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రిగా బీసీ సంఘం నుంచి, బీసీ నాయకత్వం నుంచి ఎదిగే విధంగా ప్రయత్నం చేయండి తప్ప కులాలని కించపరచడం, కులాలని ఇష్టానుసారంగా మాట్లాడేది అది మంచి పద్ధతి కాదు. అది మన ఎదుగుదలకు ఎప్పుడు కూడా అడ్డంకిగా అవుతుంది తప్ప మన ఎదుగుదలకు మాత్రం అర్హత కాదు. కాబట్టి ఒక విచక్షణతో మంచి నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.